సభ్యులందరికీ నమస్కారం. బుద్ధుడు తన ఉపదేశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి ఏ విధానాలు రూపొందించాడో అన్నది మనకు తరచూ అనిపించే ప్రశ్న. ఈరోజు మన వక్త శ్రీ గంధం చంద్రుడు గారు బుద్ధుని వ్యవస్థీకరణ పద్ధతులు అనే అంశంపై తన ప్రసంగాన్ని అందిస్తారు. ఇప్పుడు మన వక్తను పరిచయం చేయమని శ్రీ సిద్ధోజీ గారిని కోరుతున్నాం. సిద్ధోజీ గారు. Thank you, sir. Good evening to everybody. I am really honored to introduce Sri Gandham Chandrudu IAS. He is a 2010 batch IAS officer. More than that, he is a very kind-hearted, sensitive, and wonderful human being. He comes from a very humble background. He was the first person in his family to graduate. Over his career, he held various roles. In late 2024, he was appointed as Additional Secretary, Department of Labor. In fact, he's a Additional Secretary Labor, Factories, Boilers, and Insurance Medical Services. His social impact and philosophy. He strongly emphasized dignity, self-respect, and participatory governance. His one-day collector model, for example, is symbolic way to give youth, especially girls, real exposure in governance. Has worked to make the government more accessible and less hierarchical in the way services are delivered, promoting that citizens should ask with self-respect. In tribal areas, he has been very proactive, not just in welfare, but in political inclusion, voter registration, and development. His projects, especially focusing on marginalized communities, tribal people, girls, and rural laborers, showing that he is not just doing administrative work, but social transformation. Innovative administration, simple but meaningful intervention like one-day collector, renaming colonies, show creative use of administrative power to build dignity and empowerment. Not only that, from ordinary background to he reached Harvard University. He did his master degree from Harvard University and got high distinction from Harvard University, and also is the fellow. He got the fellowship also. Thank you so much for introducing, for allowing him to introduce Sri Gandham Chandrudu. And also I would like to thank Maudgalayan sir and KK Raja garu, Anjaney Reddy garu sir. Thank you, sir. Yeah, thank you, Siddhoji garu, for that more than 5-minute introduction, and thank you for all those kind words. Okay. సో ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ఆర్గనైజింగ్ బై ద బుద్ధ. ఆర్గనైజింగ్ ఎలా చేశారు, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజింగ్, ఆర్గనైజింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద ఇంపాక్ట్, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అంతకుముందు ఉన్నటువంటి కండిషన్ ఏంటి, దాని తర్వాత ఏ ఏ విషయాలలో ఆర్గనైజింగ్ చేశారు, ఎవరి ద్వారా చేశారు, దాని యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటి, అలాగే హిస్టారికల్గా కాంటెక్స్ట్లో ఇట్లాగ ఆర్గనైజింగ్ చేసినటువంటి మిగతా లీడర్స్ కానీ మిగతా ఎవరన్నా ఉన్నారా, ఉంటే వాటి యొక్క చేంజెస్ ఏమొచ్చాయి. సో ఈ విషయాల్ని నేను ఈరోజు ఒక 4-5 పాయింట్స్, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ఎలా చేశారు, ఎందుకు చేశారు, దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ద్వారా చేశారు, రిజల్ట్ ఏంటి, దానివల్ల వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, ఇలాగ ఒక 4-5 విషయాల మీద నేను చెప్తాను. నాకు ఇప్పుడు 7:18 అవుతుంది. కరెక్ట్గా ఒక 40-45 నిమిషాలలో నేను చెప్పాల్సిన విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఆర్గనైజింగ్ అంటే ఏంటి? ఆర్గనైజింగ్ అన్నది ఒక కమ్యూనిటీలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక కంట్రీలో కానీ ఒక సోషల్ చేంజ్ ఆర్ ఎనీ చేంజ్ తీసుకొని రావడానికి ఉపయోగించేటటువంటి ఒక అప్రోచ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్గనైజింగ్. సో అది ఎట్లా చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్స్లో, లేదంటే ఆర్గనైజేషన్లో, లేదంటే కంట్రీలో, లేదంటే కమ్యూనిటీస్లో వారిలో ఉన్నటువంటి పవర్, వారిలో ఉన్నటువంటి ఇన్నేట్ కెపాసిటీస్ని ఐడెంటిఫై చేయడము, వాటిని ఎన్హాన్స్ చేయడము, వారిలో ఉన్నటువంటి మనుషుల ద్వారా వాలంటీర్స్ని తీసుకోవడము, అలాగే వారిలో ఆ లీడర్షిప్ తీసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, దీని ద్వారా అక్కడ కావలసినటువంటి చేంజ్ లేదంటే అనుకున్నటువంటి గోల్కు రీచ్ అవ్వడాన్ని ఆర్గనైజింగ్ అంటారు. ఆర్గనైజింగ్ ఏంటంటే ఒక సోషల్ చేంజ్ని
ఆ విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక పవర్‌ని బిల్డ్ చేయడం ద్వారా అంటే వారిలో ఉన్నటువంటి ఆ స్కిల్స్‌ని, కెపాసిటీస్‌ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా పవర్ బిల్డ్ చేసి దాని ద్వారా అనుకున్నటువంటి చేంజ్ తీసుకురావడం. దెన్ ఈ ఆర్గనైజింగ్ అన్నది ఎలా ఉపయోగపడుతుంది? ఎలా పనిచేస్తుంది అంటే, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి స్కిల్స్ లేదంటే మోటివేషన్స్, కెపాసిటీస్ వారు వాలంటరీగా ముందుకు వచ్చి, తర్వాత వారు చేయాల్సినటువంటి పనికి వారే రెస్పాన్సిబిలిటీ తీసుకొని లీడర్స్‌గా ఎదగడము. దెన్ ఐడెంటిఫైయింగ్ ఏం పని కావాలనుకుంటున్నారు, వాటెవర్ ఈస్ దేర్ గోల్. ఆ గోల్‌ని ముందు పెట్టుకొని దాని కోసం పని చేయడం. సో, త్రూ దేర్ ఆర్గనైజర్స్ అంటే త్రూ దేర్ లీడర్స్ దే బిల్డ్ ఎ కమ్యూనిటీ అరౌండ్ ఇట్. కమ్యూనిటీ అంటే ఒక కాజ్ కోసం పనిచేసేటటువంటి వారిని చేయడము. సో, బేసికల్లీ అంటే పొటెన్షియల్, కెపాసిటీ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి, దాన్ని ఎన్హాన్స్ చేసుకొని, ఆ కెపాసిటీతో ఒక చేంజ్‌ని తీసుకొని రావడం. సో, బయట నుండి సపోర్ట్ రాకపోయినా కూడా ఉన్నటువంటి కమ్యూనిటీలోనే ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్‌లోనే వారి యొక్క కెపాసిటీస్‌ని బిల్డ్ చేసుకుంటూ, ఐడెంటిఫై చేసుకుంటూ, వారి ద్వారానే చేంజ్ తీసుకురావడాన్ని ఆర్గనైజింగ్ అంటారు. సో, ఆర్గనైజింగ్ జనరల్‌గా దేర్ ఈస్ ఎ కన్‌ఫ్యూజన్ అన్నమాట. మొబిలైజింగ్‌కి, ఆర్గనైజింగ్‌కి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. జనరల్‌గా మొబిలైజేషన్ అంటే ఆర్గనైజింగ్ అనుకుంటూ ఉంటారు. బట్ దేర్ ఈస్ కంప్లీట్ డిఫరెన్స్ బిట్వీన్ మొబిలైజింగ్ అండ్ ఆర్గనైజింగ్. మొబిలైజింగ్ అంటే ఒక కాజ్ కోసమో, లేదంటే ఒక ప్లేస్‌కో కొంతమందిని తీసుకొని రావడము, లేదంటే ఒక ఒక పర్టిక్యులర్ యాక్టివిటీ కోసం అక్కడికి తీసుకొని రావడం వరకే. ఆర్గనైజింగ్‌లో వారి యొక్క కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం అన్నది దట్ ఈస్ ద క్రూషియల్ పార్ట్. ఆ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం ఎలా చేస్తారంటే, వన్ టు వన్ మాట్లాడతారు ఫస్టు. ఎవరెవరిలో ఏ ఏ టాలెంట్స్ ఉంది, ఏ ఏ స్కిల్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్‌తో ఆర్గనైజర్ ఏం చేస్తారంటే ముందు మాట్లాడి వారితో ఒక రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకుంటారు. సో, రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకున్న తర్వాత వారిలో ఉన్నటువంటి కెపాసిటీస్‌ని గుర్తించి వారిని జనరల్‌గా ఓకే. ఇందులో వాలంటీర్‌గా వస్తారా? అని చెప్పేసి అడిగి, ఒకవేళ వారు వాలంటీర్‌గా వస్తాము అంటే, దెన్ వారికి ఉన్నటువంటి టాలెంట్‌ని బేస్ చేసుకొని ఏ ఏ టాస్క్ మీరు చేయగలరు? సో, మనకు ఈ టాస్క్‌ల అవసరం ఉంది. ఇది మీరు చేయగలరా? అని చెప్పేసి వారిని అడిగి, వారు కోరుకున్న విధంగా ఓకే. వారు ఫలానా టాస్క్ నేను చేయగలను. ఇందులో 10 టాస్క్‌లున్నాయి. ఇందులో ఈ టాస్క్ నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. నా టాలెంట్స్‌కి సరిపోతుంది. నేను చేస్తాను. అని చెప్పేసి వారే ఐడెంటిఫై చేసి అంటే వాలంటరీగా ముందుకు రావడము. ప్లస్ వారు ఐడెంటిఫై చేసుకొని వారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం అన్నమాట. సో, దిస్ ఈస్ ఆర్గనైజింగ్ అంటే రిలేషన్‌షిప్ లెవెల్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌తో అంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌తో ఒక రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకొని గ్రాస్ రూట్స్ లెవెల్‌లో ఆ సోషల్ చేంజ్‌ని తీసుకురావడాన్ని ఆర్గనైజింగ్ అంటారు. ఇది రిలేషనల్ ఆర్గనైజింగ్ ద్వారా గ్రాస్ రూట్స్ లెవెల్‌లో అంటే ఫీల్డ్ లెవెల్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఇండివిడ్యువల్ స్థాయిలో జరిగేటటువంటి యాక్టివిటీ. సో, ఆ రోల్ ఆఫ్ ఆర్గనైజర్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్‌ని ఒక లీడర్స్‌గా తయారు చేయడము. దెన్ లీడర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా చేయడము. దెన్ దే విల్ డూ ద టాస్క్ వాటెవర్ దే వాంట్ టు డూ. నాట్ దట్ ఆర్గనైజర్ విల్ డిసైడ్ ద టాస్క్ అన్నమాట. సో, ఒక కామన్ పర్పస్ వారి యొక్క కమ్యూనిటీలో లేదంటే వారి యొక్క ఆర్గనైజేషన్‌లో, వారి యొక్క కంట్రీలో వాటెవర్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పీపుల్ వారి కెపాసిటీస్‌తో చేసుకునే దాన్ని ఆర్గనైజింగ్ అంటారు. మొబిలైజేషన్ అంటే జస్ట్ ఒక ఒక నలుగురు మనుషుల్ని ఒక చోటికి తీసుకొని రావడము, మనం చెప్పే పనిని చేయించడము. సో, ఆర్గనైజింగ్‌కి, మొబిలైజింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదో ఒక టాస్క్ చెప్పేసి మీరు చేయండి అంటే దాన్ని మొబిలైజింగ్ అంటారు. అలా కాకుండా చేయాల్సిన పనిని వాళ్ళే గుర్తించి చేసేలాగా చేయడాన్ని ఆర్గనైజింగ్ అంటారు. సో, బుద్ధ ఎలా ఆర్గనైజ్ చేశారు? సో, ఎన్‌లైటన్‌మెంట్ తర్వాత తన యొక్క అంతకుముందు తనతో కలిసి సివియర్ అసెటిసిజం చేసినటువంటి మిగతా 5 మంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, బద్దియ, ఒప్ప, మహానామ, అస్సాజీ దట్ ఈస్ అశ్వజిత్, అలాగే కొండన, కౌండిన్య. సో, వారందరూ కూడా సారనాథ్‌లో ఉన్నారని చెప్పేసి తెలుసుకున్న తర్వాత డైరెక్ట్‌గా బుద్ధుడు అక్కడి నుండి ఎన్‌లైటన్‌మెంట్ తర్వాత అక్కడి నుండి సారనాథ్‌కొచ్చేసారు. సారనాథ్‌కొచ్చేసి అక్కడ హి టోల్డ్ అబౌట్ ఆయన ఫస్ట్ సెరమోన్ ధర్మచక్ర ప్రవర్తన సూత్ర ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు వాళ్ళకి. ఆ సెరమోన్ ఇచ్చారు.
సో అందులో ఉన్నటువంటి ఆ 5 మందిలో పంచవర్గీయ బిక్కుస్ అంటారు, మీ అందరికీ తెలుసు. అందులో ఉన్నటువంటి కొండన ఇమ్మీడియట్‌గా దాన్ని గ్రాస్ప్ చేశారు. దెన్ మిగతా వాళ్ళు కూడా అదే రోజు లేదంటే మరుసటి రోజు అలా గ్రాస్ప్ చేసుకుంటూ వెళ్లారు. దెన్ ఈ తర్వాత దాని గురించి చెప్తూ, అంటే ఫస్ట్ గౌతమ బుద్ధుడు ఏమి చెప్పారు అన్న విషయం తర్వాత వేరే కాంటెక్స్ట్‌లో చెప్తూ అస్సాజీ అంటే అశ్వజిత్ రాజ రాజగృహ వెళ్ళినప్పుడు సారిపుత్త మొఘలనతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, బుద్ధుడు మొట్టమొదటిగా ధమ్మచక్ర ప్రవర్తన సూత్రాలో ఏమి చెప్పాడు? వాట్ ఈస్ ద ఫస్ట్ సెరమన్ అంటే ఇది చెప్తారనమాట. హే ధమ్మ హేతుపబ్బవ తేసం హేతున్ తథాగతో ఆహో తేసం చ యా నిరోధ ఏవం వాది మహాసామనో. అంటే దీని మీనింగ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ఎ కాజ్ ద తథాగత హ్యాస్ టోల్డ్ ద కాజ్. అంటే ఆల్రెడీ ఏదైతే ఒక కాజ్ నుండి అరైజ్ అవుతాయో వాటన్నిటికీ కూడా ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ని ఆల్రెడీ తథాగతుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు. అండ్ ఆల్సో వాట్ దేర్ సెసేషన్ ఈజ్, ఏదైతే కాజ్ ద్వారా ఆవిర్భవించుతాయో వాటన్నిటికీ కూడా సెసేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద డాక్ట్రైన్ ఆఫ్ ద మహాశ్రామణ, అంటే గౌతమ బుద్ధుడి యొక్క డాక్ట్రైను అని వేరే సందర్భంలో అశ్వజిత్ రాజగృహాల సారిపుత్తునికి చెప్పిన సందర్భంలో సారనాథ్లో ఈ విధంగా చెప్పారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెరమోన్ అని చెప్పేసి చెప్తారన్నమాట. దెన్ నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ వాళ్ళతో పంచవర్గీయ బిక్కులతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లో బుద్ధుడు లేచి రెడీ అయిపోయి హీ వాజ్ టేకింగ్ ఎ స్ట్రోల్, అటు ఇటు నిదానంగా వాక్ చేస్తూ ఉన్నారు. ఎస్ఎస్ అని చెప్పేసి అక్కడ వారణాసిలో ఉన్నటువంటి ఒక వెల్దీ మర్చెంట్ వాళ్ళ అబ్బాయి, ఈ జస్ట్ అరౌండ్ టీన్స్ ఆ రోజు అటు ఇటు తిరుగుతూ రాత్రంతా తిరుగుతూ హీ వాజ్ లాస్ట్ అనమాట. హీ లాస్ట్ అండ్ అలా దారి తప్పి వెళ్తూ వెళ్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. సో నేను ఎక్కడ ఉన్నాను, దారి మార్గం ఏంటి, నాకు ఈ ఈ ఈ డిస్ట్రెస్ ఏంటి, ఈ డేంజర్ ఏంటి అని చెప్పేసి. దెన్ అప్పుడే లేచినటువంటి బుద్ధుడు, స్ట్రోల్ చేస్తున్నటువంటి బుద్ధుడు ఇవన్నీ విని, ఆయన ఎస్ఎస్ యొక్క డిస్ట్రెస్ క్రైస్ విని ఆయన చెప్తారనమాట, దేర్ ఈస్ నో డిస్ట్రెస్, దేర్ ఈస్ నో డేంజర్, కమ్ ఐ విల్ షో యూ ద వే. నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, ఎటువంటి డిస్ట్రెస్ లేదు అని చెప్పేసి ఎస్ఎస్ని దగ్గరికి తీసుకొని చెప్తాడనమాట. దెన్ బుద్ధుడు చెప్పింది విన్న తర్వాత హీ బికమ్స్ హిజ్ డిసైపుల్, బుద్ధాస్ డిసైపుల్ అవుతాడనమాట. దెన్ ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న యశస్ని వెతుక్కుంటూ అదే మార్గంలో వచ్చారనమాట. వచ్చి గౌతమ బుద్ధుని అడిగారు. సో గౌతమ బుద్ధుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, సరే రా నేను చెప్తాను మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అప్పటికే బిక్కు గార్బ్లో బిక్కు డ్రెస్లో ఉన్నటువంటి ఎస్ఎస్ పక్కనే అతన్ని కూర్చోబెట్టి, సరే మీ అబ్బాయి ఇలా రాత్రి చాలా ఆపదలో ఉన్నట్లు అరుచుకుంటూ వచ్చాడు, అతన్ని కూర్చోబెట్టి నేను చెప్పాను, ప్రస్తుతం నీ పక్కనే ఉన్నాడు చూడు అంటే అప్పుడు ఎస్ఎస్ వాళ్ళ తండ్రి ఓ మా అబ్బాయి అని చెప్పేసి అప్పుడు గుర్తుపడతాడనమాట. దెన్ అప్పుడు ఆయన ఇమ్మీడియట్గా బుద్ధుడు చెప్పినటువంటి సెషన్ వినేసి నన్ను కూడా మీ యొక్క ఉపాసక అంటే లే ఫాలోవర్గా తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. సో హీ ఆల్సో బికమ్స్ ఏ లే ఫాలోవర్. దెన్ సో వారిని ఇద్దరిని అంటే గౌతమ బుద్ధుని ప్లస్ అలాగే ఎస్ఎస్ని కూడా ఇద్దరిని మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. దెన్ అప్పుడు కూడా బుద్ధుడు అడుగుతాడు, మీ అబ్బాయిని మీరు మళ్ళీ వెనకటి లైఫ్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారా అంటే హీ సేస్ దట్ ఇప్పుడు మంచి మార్గంలో ఉన్నాడు, ఇప్పటి వరకే వేరే విధంగా అల్లరి చిల్లరగా తిరిగాడు, ఇతన్ని కంటిన్యూ అవ్వండి, సద్మార్గంలో ఉన్నాడు అని చెప్పేసి. సో వారింటికి ఆతిథ్యాన్ని అంటే భోజనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ మదరు వాళ్ళ వైఫ్ తో కూడా మళ్ళీ ఇంకొక సెషన్ చెప్పడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత సెర్మోన్ చెప్పడం అన్నది కామన్ ప్రాక్టీస్ అనమాట. వారు కూడా తండ్రితో పాటుగా మేము కూడా లే ఫాలోవర్స్గా వస్తాము, మమ్మల్ని అంగీకరించండి అంటే వారు కూడా లే ఫాలోవర్స్గా వస్తారు. తర్వాత బుద్ధుడి యొక్క ఇతర ఫ్రెండ్స్, ఒక నలుగురు ఫ్రెండ్స్, విమల, సుబాహు, పుణ్యజిత్, అలాగే గవంపాటి అని చెప్పేసి వారు కూడా వచ్చి బుద్ధుడు చెప్పిన సెర్మన్ విన్న తర్వాత దే ఆల్సో బికమ్ బిక్కుస్. అలాగే వారి యొక్క ఫ్రెండ్స్ ఇంకొక 50 మంది కూడా వచ్చి విన్న తర్వాత దే ఆల్ బికమ్ బిక్కుస్. సో ఇలాగా సో వచ్చినటువంటి బిక్కుస్ అందరి కూడా వారి యొక్క కెపాసిటీ అంటే వారి యొక్క లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ని బట్టి
బుద్ధుడు డిఫరెంట్ స్టేజెస్లో కేటగరైజ్ చేశారు. ఒకటి శ్రోతపన్న అంటారు. అంటే ఎవరైతే అప్పుడే ధమ్మ మార్గంలోకి ఎంటర్ అయి ఉన్నారో వారిని స్ట్రీమ్ ఎంట్రెంట్ అంటే అప్పుడే ఎంటర్ అయిన వారు అంటారు. రెండోది సకుడగామిన్, అంటే కొందరు వచ్చి కొద్ది రోజులు అటు ఇటుగా ఉండి కొంత వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి వారిని వన్స్ రిటర్నర్, అంటే వచ్చారు, కొన్ని రోజులు ఉన్నారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. దే ఆర్ కాల్డ్ యాజ్ సకుడగామిన్. మూడవది అనాగామిన్, అంటే ఇంకా వచ్చారు, పర్మనెంట్గా ఈ మార్గంలోనే ధమ్మ మార్గంలో ఉన్నారు. దే ఆర్ కాల్డ్ యాజ్ అనాగామిన్. నాలుగవది అర్హంత్, అంటే వర్ది వన్స్. అర్హంత్ అంటే ఇంకా ఎటువంటి క్లేశాలు అక్యుములేట్ చేసుకున్నటువంటి వారు, అంటే వారి యొక్క ప్రవర్తన ఎంత మంచి ప్రవర్తన ఉంటుంది అంటే దే విల్ నాట్ బి అక్యుములేటింగ్ ఎనీ ఫర్దర్ ఐదర్ పాపం ఆర్ పుణ్యం. సో అర్హంత్, ఇలాగా స్టేజెస్గా కేటగరైజ్ చేయడం జరిగింది. దెన్ ఈ 5 మంది పంచవర్గీయ భిక్కులు ప్లస్ ఈ యశ 6, ఆయన 4 ఫ్రెండ్స్ 10 ప్లస్ 50 మంది. సో ఈ 60 మంది కలిసి ఆయన బుద్ధుడు డిఫరెంట్ డైరెక్షన్స్లో వారికి యొక్క కెపాసిటీని క్రియేట్ చేసి, అంటే వారికి చెప్పాల్సినటువంటి విషయాలను చెప్పి, ధమ్మ మార్గాన్ని చెప్పి, వాళ్ళలో ఉన్నటువంటి మోటివేషన్ జీల్ని నింపి డిఫరెంట్ డైరెక్షన్లో పంపిస్తారన్నమాట. యా, సో దిస్ ఈజ్ వాట్ హీ సేస్. ఓ బిక్కులారా, సారీ దిస్ ఈస్ బిక్కులారా, బహుజన హితాయ బహుజన సుఖాయ, ఫర్ ద గుడ్ ఆఫ్ మెనీ, ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ మెనీ, అండ్ అవుట్ ఆఫ్ కంపాషన్ ఫర్ ద వరల్డ్, ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ ప్రీచ్ ద ధర్మ. సో ఏ ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళకండి. బిక్కుస్ ప్రీచ్ ద ధర్మ విచ్ ఈస్ ఎక్సలెంట్ ఇన్ ద బిగినింగ్, excellent in the middle, and excellent in the end, both in spirit and in letter. సో మంచిగా ఉన్నటువంటి ధర్మాన్ని ముందు, మధ్యలో, చివర కూడా అత్యద్భుతంగా ఉన్నటువంటి ధర్మాన్ని, లెటర్లో, స్పిరిట్లో ఉన్నటువంటి ధర్మాన్ని అందరికీ ప్రీచ్ చేయండి. ప్రొక్లెయిమ్ ద హోలీ అండ్ రైటియస్ లైఫ్, పర్ఫెక్ట్ అండ్ ప్యూర్. మీలాగా బిక్కులారా, అందరిలాగా నేను కూడా ఉర్వేల గ్రామానికి వెళ్తాను, అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ ద ధమ్మ. దిస్ వాజ్ ద ఫస్ట్ మిషనరీ యాక్టివిటీ ఆఫ్ ద బుద్ధ. సో వాళ్ళందరూ కూడా బయలుదేరే ముందు, డిఫరెంట్ డైరెక్షన్స్లో బయలుదేరే ముందు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు, డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేశారు, రూట్స్ అన్నీ కూడా వర్కౌట్ చేశారు. సో బేసికల్లీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ఎవరు ఏ రూట్లో వెళ్ళాలి, ఎవరు ఎక్కడెక్కడ ఎవరిని కలవాలి. సో బేసికల్లీ వారిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, సో హీ వాజ్ ఆర్గనైజింగ్ దెమ్, హీఈస్ డెవలపింగ్ ద కెపాసిటీస్, హీఈస్ డెవలపింగ్ ద అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్. వారిలో ఉన్నటువంటి కెపాసిటీని డెవలప్ చేసి వారే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళేలాగా, లీడర్స్ లాగా డెవలప్ చేసి పంపించారన్నమాట. దెన్ బుద్ధ కూడా హీ వెంట్ టు ఉరువెల. అక్కడ కశ్యపాస్ వర్ దేర్, ఎవరైతే అగ్ని హోత్రులు ఉన్నారో, అగ్నికి ప్రే చేసేటటువంటి 3 బ్రదర్స్, నది కశ్యప, గయా కశ్యప, అలాగే ఇంకొక కశ్యప, 3 వారి యొక్క బ్రదర్స్, వారి యొక్క 500 ఫాలోవర్స్. సో అప్పటికి కశ్యపాస్ వాజ్ వెరీ ఫేమస్ అనమాట. అట్లాంటి కశ్యపుడి దగ్గర కూడా వెళ్ళేసి బుద్ధుడు ఆయనతో మాట్లాడి వారిని కూడా తన మార్గంలోకి కన్వర్ట్ చేస్తారు. తర్వాత అక్కడ నుండి రాజగృహకు వెళ్తారు. అక్కడ సంజయుడికి ఉన్నటువంటి ఇంకొక 500 ఫాలోవర్స్ ఆయన చెప్పేది కన్విన్స్ అవ్వక బుద్ధుడి మార్గంలోకి వస్తారు. సో ఇలాగా అంటే ఎన్లైటైన్మెంట్ అయినటువంటి వితిన్ 1 ఇయర్ లోపే దాదాపుగా 1000 మంది పైన ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. దట్ వాజ్ వెరీ ఫాస్ట్ అనమాట. ఎందుకంటే ఆ కాలంలో ఒక్కొక్క డిసైపుల్ని సంపాదించుకోవడమే చాలా టైం పట్టేది. అట్లాంటిది వితిన్ 1 ఇయర్ లోపు 1000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే దట్ వాజ్ లైక్ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యింది అని చెప్పేసి మనం ఏదైతే అంటామో అది కూడా చాలా చిన్న విషయం అవుతుంది అనమాట. మిగతా ఆ టైంలో ఉన్నటువంటి మిగతా కాంటెంపరీస్ ఎవరైతే గురూస్ లాగా ఉన్నారో, లేదంటే ఎన్లైటైన్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు వెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్, బుద్ధ విత్ హిస్ న్యూ అండ్ ఒరిజినల్ మెథడ్స్,
and original ways of organizing, he could get more than 1,000 followers within a year. Then దేనికి కోసం ఆర్గనైజ్ చేశారు బుద్ధ? సో వాట్ వాస్ హీ ఆర్గనైజ్డ్ ఫర్? సో బేసికల్లీ ఆయన ఆర్గనైజ్ చేసింది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రిలీజియస్, సోషల్, పొలిటికల్, అలాగే ఇన్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ లైఫ్, వాటన్నిటినీ కూడా మార్చడం కోసము ఆర్గనైజింగ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏ విధంగా ఉన్నాయంటే అండ్ ఆర్గనైజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చాయి అంటే రిలీజియస్ స్పియర్ తీసుకుంటే there were dogmas, there were some practices which whether it is correct or not you are supposed to believe, people were believing. There were some like you are supposed to follow, there were some blind beliefs, there were some unprofitable philosophies like existence of the creator, ఎవరు సృష్టించారు, ఎవరు నాశనం చేస్తారు, లైక్ ఎవరు మెయింటైన్ చేస్తారు, సౌల్, ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. అలాగే సోషల్ స్పియర్కి వచ్చేసరికి దేర్ వాజ్ లార్జ్ స్కేల్ సోషల్ డిబాచరీ, అంటే ఒక మోరల్ లైఫ్లో చాలా పతనమైన పోయినటువంటి ఒక వ్యవస్థ ఉంది అన్నమాట. గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, సెక్షువల్ ఇమ్మోరాలిటీ, నాలెడ్జ్ అందరికీ ఉండకూడదు, కొందరికి మాత్రమే ఉండాలి, కొందరు ఎక్కువ కొందరు తక్కువ అన్నటువంటి ఒక వ్యవస్థ సోషల్ లైఫ్లో ఉంది. అండ్ దే ఆర్ ద యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ సొసైటల్ లైఫ్. అలాగే ఇతర స్పియర్స్లోకి వచ్చేసరికి గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అన్నది, అలాగే ఇగ్నోరెన్స్, పీపుల్ కూడా అందరికీ ఎడ్యుకేషన్ ఉండకూడదు, నాలెడ్జ్ ఉండకూడదు, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క లైఫ్ని గవర్న్ చేసేటటువంటి, అలాగే సొసైటీని గవర్న్ చేసేటటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లాగా, ఒక డివైన్ ఆర్డినేషన్ లాగా పెట్టుకొని ఉన్నారనమాట అప్పటికి. సో వీటిని అంటే ఏవైతే సొసైటీకి మంచివి కావో వాటిని మార్చడం కోసం బుద్ధ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజింగ్. దెన్ ఎలా చేశారు? హౌ డిడ్ ద బుద్ధ ఆర్గనైజ్ దిస్? బుద్ధ ఆర్గనైజ్డ్ బై క్రియేటింగ్ కెపాసిటీ. సో ఆల్రెడీ అప్పటికి ఉన్నటువంటి వ్యవస్థలలో మంచి విషయాల్ని ఆయన తీసుకున్నారు, లేదంటే కొత్త విషయాల్ని క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మోరల్ ఎడిఫైస్ని అంటే ఒక దమ్మాన్ని ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి కపిల కావచ్చు, లేదంటే అదర్ ఎవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో వారు చెప్పినటువంటి మంచి విషయాల్ని, లేదంటే అలారా కలామా, లేదంటే ఉద్దక రామపుత్త తన గురువులు చెప్పినటువంటి మంచి విషయాల్ని, మిగతా అన్నిటినీ అప్పటికి ఆయన చదివినటువంటి అన్ని విషయాల్ని బేరీజ్ వేసుకొని హీ క్రియేటెడ్ ఒక దమ్మాన్ని క్రియేట్ చేశాడు. అలాగే సంఘ అన్నది కూడా అంతకు ముందు నుండి కూడా ఎప్పటి నుండో ఉంది. ఇట్ ఈస్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ద బుద్ధ. హరప్పన్ సివిలైజేషన్ టైం నుండి కూడా సంఘ ప్రిన్సిపల్ అన్నది ఉంది అనమాట. దాన్ని రీడిజైన్ చేశారు. సో ఉన్నదాన్ని బెటర్గా ఎలా చేశారు, దానికి ఆ రూల్స్ అన్నవి, వినయ అన్నది ఫ్రేమ్ చేశారు, ఎలా ఉండాలి, ఎవరెవరు ఏమేం చేయాలి. దెన్ అలాగే చెప్పాల్సిన విషయాన్ని ఎఫెక్టివ్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి హీ క్రియేటెడ్ జాతక స్టోరీస్. దే ఆర్ కంప్లీట్ స్టోరీస్. హీ ఎక్స్ప్లెయిన్ దెమ్ త్రూ పారబుల్స్ ద్వారా చెప్పారు. అలాగే బోధి ట్రీ అనేది కూడా మనం అనుకుంటాము ఆయన ఏదో క్యాజువల్గా అక్కడ బోధి చెట్టు ఉంది కాబట్టి దాని కింద వెళ్ళి కూర్చొని ఎన్లైటైన్మెంట్ తీసుకున్నాడు, కాదు. హరప్పన్ సివిలైజేషన్ టైం నుండి కూడా బోధి ట్రీకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ నోన్ ఫర్ ట్రేడింగ్. అవర్ సివిలైజేషన్ ఈజ్ నోన్ ఫర్ ట్రేడింగ్. ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ లైక్ గుడ్ అట్ ట్రేడింగ్. ఈ ట్రేడర్స్ అంతా కూర్చొని ఈవినింగ్ టైంలో ఈ చెట్టు కింద, రావి చెట్టు కింద కూర్చొని దే యూస్ టు టేక్ డెసిషన్స్. నెక్స్ట్ డే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ గూడ్స్ని ఎక్కడ అమ్మాలి. సో ఇవన్నీ కూడా ఆ చెట్టు కింద కూర్చొని డెసిషన్స్ తీసుకునేవారు. సో దట్ చెట్టు హ్యాస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈవెన్ బిఫోర్ బుద్ధ. సో బుద్ధ హ్యాస్ డెలిబరేట్లీ చూజన్ రావి చెట్టు ఫర్ హిస్ ఎన్లైటైన్మెంట్. సో ఇలాగా అప్పటికే ఉన్నటువంటి సంఘ కావచ్చు, లేదంటే ఇతర స్టోరీస్ కావచ్చు, లేదంటే ఈ బోధి చెట్టు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి బెటర్ ప్రిన్సిపల్స్ని హీ కోడిఫైడ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ సిస్టమేటిక్ వే. సిమిలర్లీ కొత్తవి క్రియేట్ చేయడం అంటే లైక్ ఇప్పుడు మోరల్ లైఫ్కి పంచశిలని నాట్ టు టేక్ లైఫ్, నాట్ టు స్టీల్, నాట్ టు ఇండల్జెంట్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ, నాట్ టు లై, నాట్ టు టేక్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్. ఇవన్నీ కూడా ఒక రైటియస్ లైఫ్ కోసం, ఒక మోరల్ లైఫ్ కోసము వీటిని క్రియేట్ చేశారు. అలాగే గవర్నెన్స్, రాజు ఎలా గవర్న్ చేయాలి అన్న దానికి కూడా హీ క్రియేటెడ్ ఏ న్యూ ప్రిన్సిపల్స్ అన్నమాట. అంతకుముందు ఉన్నటువంటి విషయాలు కాకుండా కొత్తవి క్రియేట్ చేశారు. అవి ఏంటివి అన్నది నేను రాబోయే స్లైడ్స్లో చెప్తాను.
అలాగే కామన్ పీపుల్ అంటే ఉపాసకాస్ ఎవరైతే ఉన్నారో కామన్ పీపుల్ హూ ఫాలో ద బుద్ధిస్ట్ ధమ్మ, వారికి ఎట్లాంటి ఐడియల్స్ ఫాలో చేయాలి అన్న విషయాలకు కూడా దే క్రియేటెడ్ ఏ వేరియస్ సిస్టమ్స్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సంఘ తీసుకుంటే హీ రీడిఫైన్డ్ ఇట్. మినిమం ఒక 8 మంది బిక్కులు తో ఒక సంఘాన్ని ఫామ్ చేయడం జరిగింది. దే వర్ మేడ్ ఇంటూ 4 పెయిర్స్, ఒక్కొక్క పెయిర్లో ఇద్దరు, 4 పెయిర్స్లో. సో ఇప్పుడు మనకి ఆర్మీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఆర్మీలో ఏదైనా ఆపరేషన్ చేసినా లేదంటే బయట ఉన్నా కూడా దెర్ విల్ బి 1 పర్సన్ హూ విల్ ఆల్వేస్ బి ఎ ఫ్రెండ్, బడ్డీ సిస్టమ్ అంటాము. సో బేసికల్లీ 2 పీపుల్ ఇప్పుడు ఆ టైంలో అంటే బుద్ధుడి టైంలో కూడా వారు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ట్రావెల్ చేసేటప్పుడు అడవుల గుండా వెళ్ళడం కానీ, లేదంటే అక్కడ బ్యాండిట్స్ కానీ, లేదంటే దొంగతనాలు చేసేటటువంటి అవి చాలా జరిగేవి. లేదంటే ఈ బుద్ధిజం నచ్చక అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వీరి మీద అటాక్ చేయడం లాంటివి కూడా చాలా జరిగేవి. సో వాటన్నిటిని తట్టుకోవడానికి ఈ బిక్కు సిస్టంలో బడ్డీ సిస్టమ్ లాంటిది, అంటే ఒక బిక్కు ఇంకొక బిక్కు ఖచ్చితంగా చూసుకోవాలి అంటే పేరు చేయడము, అంటే మినిమం ఒక 5 మంది ఉంటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడము. సో ఈ విధంగా ఉన్నటువంటి సంఘాన్ని రీడిఫైన్ చేశారు ఆయన. అలాగే వినయ బిక్కుస్కి అయితే వావ్స్ ఉంటాయి, అంటే ఖచ్చితంగా ఫాలో చేయాల్సినవి. అంటే వాళ్ళకి ప్రాపర్టీ ఉండకూడదు, దే ఆర్ నాట్ లైక్ అలౌడ్ టు డూ సర్టెన్ థింగ్స్. సో ఒకవేళ ఎవరైనా బిక్కు ఫాలో చేయకపోతే దే విల్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద సంఘ ఆర్ దే హ్యావ్ టు గో త్రూ సమ్ పెనెన్స్. అలాగే ఉపాసకాలకి ఏంటంటే ప్రిసెప్ట్స్, అంటే సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా ఫాలో చేయాలి. సో దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ అనమాట. అంటే దే కెన్ మ్యారీ, దే కెన్ హ్యావ్ ప్రాపర్టీ, నార్మల్ లైఫ్ని. బట్ ఈ ప్రిసెప్ట్స్ని ఫాలో చేస్తూ, అంటే పంచశీల ఉండొచ్చు, దశపరమితాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫాలో చేస్తూ నార్మల్ లైఫ్ గడిపే విధంగా. దెన్ సంఘ వాజ్ ఆల్సో ఇవాల్వ్ డ్యూరింగ్ బుద్ధాస్ టైం, అంతకుముందు కూడా. సో ఇనిషియల్గా దెర్ వాజ్ ఉమెన్ వర్ నాట్ అలౌడ్, బట్ సబ్సిక్వెంట్లీ సంఘ వాజ్ మేడ్, అంటే దాన్ని ఓపెన్ చేశారు. వితౌట్ క్యాస్ట్ కానీ, స్టేటస్ కానీ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, రాజులు, లేదంటే బీదవాళ్ళు అన్నట్లు స్టేటస్ డిఫరెన్స్ లేకుండా, సెక్స్ డిఫరెన్స్ లేకుండా అందరినీ కూడా సంఘాలోకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. దో దట్ హ్యాస్ హ్యాపెండ్ యాజ్ ఐఎమ్ టెల్లింగ్, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. సో దీస్ వర్ ద చేంజెస్ దట్ వర్ బ్రాట్ అబౌట్ ఇన్ ద సంఘ. సో దీస్ ఆర్ ఆల్ బేసికలీ డెవలపింగ్ ద కెపాసిటీస్ అండ్ క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఆర్గనైజింగ్ అనమాట. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏమేం చేంజెస్ తీసుకొని వచ్చారు, ఈ ఆర్గనైజింగ్ చేయడం ద్వారా బుద్ధుడు ఏమేం చేంజెస్ తీసుకొని వచ్చారు అంటే, రిలీజియస్ స్పియర్లో అప్పటి వరకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఫైట్, ఫిలాసఫికల్ ఫైట్ ఏంటంటే వాట్ ఈస్ ట్రూత్, నిజం ఏంటి, ఆర్ వాట్ కెన్ బి యాక్సెప్టెడ్ యాజ్ ట్రూత్. దట్ వాజ్ కంటెస్టెడ్ అట్ ఏ ఫిలాసఫికల్ లెవెల్స్. అంతకుముందు ఉన్నటువంటి ఫిలాసఫికల్ వ్యూ ఏంటంటే, స్క్రిప్చర్స్లో ఏదైతే రాసి ఉందో అదే నిజం, అదే ఫైనల్, దాన్ని క్వశ్చన్ చేయకుండా ఫాలో చేయాలి. దట్ వాజ్ ద ఫిలాసఫికల్ వ్యూ అప్పటి వరకు ఉన్నది. సో దాన్ని బుద్ధుడు ఏ విధంగా కౌంటర్ చేశారు. సో అకార్డింగ్ టు బుద్ధ ట్రూత్ అంటే ఏంటి అంటే, ట్రూత్కి ఒక 2 టెనెట్స్ ఉంటాయి. ఒకటి, ఇట్ మస్ట్ బి సపోర్టెడ్ బై ప్రూఫ్, దెర్ ఈస్ నో ట్రూత్ వితౌట్ ప్రూఫ్. రెండో టెనెట్ ఏంటంటే కాజాలిటీ ఉండాలి, అంటే క్రియేషను దాని యొక్క కాజు 2 ఉంటేనే ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ట్రూత్. అండ్ ప్రూఫ్గా ఆయన 2 విషయాల్ని అలౌ చేశారు. ఒకటి ఏంటంటే పర్సెప్షన్, మెంటల్ అప్రహెన్షన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మెంటల్ అప్రహెన్షన్ అంటే మన ఇంద్రియాల ద్వారా, టచ్ ద్వారా కానీ, టేస్ట్ ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ కనపడితే, తెలిస్తే అట్లాంటి విషయాల్ని ప్రూఫ్గా యాక్సెప్ట్ చేస్తాము. లేదంటే రెండోది ఏంటంటే ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ద కాజ్ టు ఎఫెక్ట్. కాజ్ టు ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ప్రజెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంది, క్లౌడ్స్ ద్వారా రెయిన్ పడుతుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఫ్రమ్ ఎఫెక్ట్ టు కాజ్. ఇప్పుడు వ్యాలీస్లో నీళ్ళు వచ్చాయి, దట్ మీన్స్ ఎక్కడో కొండలలో ఎక్కడో వర్షం పడింది. సో మనకి ఇక్కడ వర్షం పడకపోయినా, సో దట్ ఈస్ ఎఫెక్ట్ టు కాజ్. దెన్ కాజాలిటీ, దెన్ బై అనాలజీ. సో అనాలజీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్రూఫ్స్ విచ్ వర్ అలౌడ్ టు డిసైడ్ వాట్ ఈస్ ట్రూత్. దెన్ a created thing really exists beforehand in its cause, just as clay serves for making the pot. So these are the philosophical principles which Buddha has redefined anamata. I am not going into those details.
సో దెన్ అప్పుడు ఉన్నటువంటి రిలీజియన్ కానీ లేదంటే ప్రీవియస్గా ఉన్న ధర్మ ఏంటంటే ఇట్ వాస్ కన్సర్న్డ్ విత్ ద ఆస్పెక్ట్స్ లైఫ్. బర్త్కి ముందు మనం ఏ ఫామ్లో ఉన్నాము, ఎలా ఉన్నాము, చనిపోయిన తర్వాత ఏమవుతాము, ఎలా అవుతాము, ఇట్లాంటి విషయాలతో కన్సర్న్, అంటే అట్లాంటి విషయాల మీద ఎక్కువ ఉండేది. బుద్ధ టోల్డ్ ఇవన్నీ కూడా అన్ప్రాఫిటబుల్ ఆస్పెక్ట్స్. సో బుద్ధాస్ ధమ్మ, హీ ప్రీచ్డ్ ది ధమ్మ విచ్ ఇస్ కన్సర్న్డ్ విత్ ద life of the human beings, life of all sentient beings on the earth when they are alive and on this earth. సో ఈ మనుషులు, అదర్ లివింగ్ బీయింగ్స్, ఎన్విరాన్మెంట్తో ఎలా హ్యాపీగా కంటెంట్గా గడపాలి అన్నది, దట్ ఈస్ ద సారాంశం ఆఫ్ ధమ్మ అనమాట. సో ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ధమ్మ రిలీజియన్ ఈ హ్యాస్ చేంజ్డ్ అనమాట. సో అంతకుముందు ఉన్నదానికి, సో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ వర్ బ్రాట్ ఇన్ ద రిలీజియస్ ఆస్పెక్ట్స్. సోషల్ ఆస్పెక్ట్స్లో ఏం తీసుకొచ్చారు? సోషల్ ఆస్పెక్ట్లో ఏముంది? గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ వాజ్ హిస్టారికల్ గ్రోత్ కాదు, ఇట్ వాజ్ ద అఫీషియల్ డాక్ట్రైన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద సొసైటీ. ఒక సొసైటీని ఆర్గనైజ్ చేయాలి అంటే కొందరు ఎక్కువ ఉండాలి, కొందరు తక్కువ ఉండాలి, కొందరు పైన ఉండాలి, కొందరు కింద ఉండాలి. ఇది దేవుడు ఆర్డినెన్స్ చేసినటువంటి విషయము, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఎడిఫైస్ని క్రియేట్ చేసి ఉంది అంతకుముందు. అట్లాంటి విషయాలు ఉన్నాయి. రెండోది, విత్ ఈక్వాలిటీ లేకపోవడం వల్ల ఫ్రాటర్నిటీ కానీ లిబర్టీ కానీ కూడా లేవు. దెన్ like sacrifices were there, sacrifices in terms of animal sacrifices, in terms of human sacrifices, there were there, and they became, sacrifices became a carnival laga, అంటే డ్రింక్ చేయడము, మెర్రీ మేకింగ్ అండ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ, దోస్ వర్ దట్ సిస్టమ్స్ దట్ వర్ దేర్ ఇన్ ద సోషల్ స్పియర్. అలాగే గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, దట్ వాస్ చాలా కామన్లీ యాక్సెప్టెడ్ వేస్ ఆఫ్ లైఫ్గా ఉండేవి. సో బుద్ధ హ్యాస్ చేంజ్డ్. వాట్ వాస్ ఆర్గనైజింగ్ చేయడం ద్వారా, వాట్ ఆర్ ద థింగ్స్ హీ హ్యాస్ చేంజ్డ్? ఈక్వాలిటీ హీ మేడ్ యాజ్ ద అఫీషియల్ డాక్ట్రైన్ ఆఫ్ ద సొసైటీ. సో అందరూ సమానము. సో హీ బ్రాట్ ఇన్ ద ఫ్రాటర్నిటీ అండ్ లిబర్టీ యాజ్ న్యాచురల్ ఫౌండేషన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్గనైజేషన్. ఒక సొసైటీలో కానీ ఇండివిజువల్స్లో కానీ ఈక్వాలిటీ అన్నది ఉండాలి, అలాగే ఫ్రాటర్నిటీ ఉండాలి, మెత్త ఉండాలి, మైత్రి. దెన్ ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు వర్క్ ఫర్ కన్స్టెంట్లీ ఇంప్రూవింగ్ దెమ్సెల్స్ ఆర్ కన్స్టెంట్లీ పర్ఫెక్టింగ్ దెమ్సెల్స్ విత్ పంచశీల. ఆల్రెడీ ఇంతసేపు చెప్పినట్టుగా నాట్ టు టేక్ లైఫ్, నాట్ టు లై, నాట్ టు స్టీల్, నాట్ టు ఇండల్జ్ ఇన్ సెక్షువల్ అఫెన్సెస్ ఆర్ మిస్కండక్ట్, ఆర్ నాట్ టు టేక్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్. అలాగే దశపరమితాస్ అన్నవి సో నేను సబ్సిక్వెంట్గా చెప్తాను. సో ఒక రైటియస్ లీడ్ అంటే రైటియస్ లైఫ్ ఆర్ బ్యాలెన్స్డ్ లైఫ్, ఒక నిబ్బన వేలో లైఫ్ని గడపడానికి ప్రతి ఒక్కరూ వారికి వారే ఎఫర్ట్ పెట్టాలి అన్నది చెప్పడం జరిగింది. దెన్ పొలిటికల్గా అంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంది అంటే, రాజు అంటే ఏం చేయాలి అంటే, రాజు అంటే రాజ్యాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఎట్లాంటి కుట్రలు కుతంత్రాలైనా చేయాలి, లేదు అంటే ఏదైనా సమస్య వచ్చింది అంటే ప్రజలకు మధ్యలో కూడా గొడవలు పెట్టాలి. ఇప్పటికీ మనం వింటూ ఉన్నాము, ఆ చాణక్యుడు అర్థశాస్త్రంలో ఇలా చెప్పారు అని చెప్పేసి. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేయాలి, దాన్ని ప్రిజర్వ్ చేయాలి. దట్ వాజ్ రాజు యొక్క పని అని చెప్పేసి పెట్టి ఉన్నారు. సో వాట్ ద బుద్ధ హ్యాస్ డన్ బై దిస్ ఆర్గనైజింగ్ వాజ్ he changed the వర్క్ ఆఫ్ ద కింగ్. దశరాజధమ్మ అంటే రాజుకు ఒక 10 గుణాలు ఉండాలి. దాన గుణం ఉండాలి, శీల ఉండాలి, దట్ ఈస్ మొరాలిటీ ఉండాలి. దెన్ పరిత్యాగ ఈజ్ ఆల్ట్రూయిజం, సెల్ఫ్ సాక్రిఫైస్. మద్దవ ఈజ్ జెంటిల్నెస్, మర్ధవ. దెన్ తప, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అజ్జవ అంటే హానెస్టీ ఉండాలి. కాంతి అంటే ఫోర్బియరెన్స్ ఆర్ పేషెన్స్ ఉండాలి. దెన్ అహింస ఈజ్ నాన్ వైలెన్స్. అక్రోధ ఈజ్ నాన్ యాంగర్. అవిరోధ అంటే మిగతా అందరికి కూడా ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వాలి. ఇలాగా దశరాజ ధర్మాన్ని రాజు యొక్క వర్క్లో తీసుకొని రావడం జరిగింది. అండ్ పీపుల్ యొక్క వెల్ఫేర్, డెవలప్మెంట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గవర్నెన్స్ అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. అండ్ దెన్ హార్మోనియస్ రిలేషన్స్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్ అండ్ అదర్ లివింగ్ బీయింగ్స్ అండ్ హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అని చెప్పేసి పొలిటికల్ స్పియర్లో చేంజెస్ అన్నది తీసుకొని రావడం జరిగింది. దెన్ దీని గురించి మాట్లాడుతూ అంబేద్కర్ గారు June 6, 1950లో దిస్ ఈజ్ వాట్ హీ టోల్డ్. ప్రయర్ టు ద అడ్వెంట్ ఆఫ్ బుద్ధిజం, అంటే సామాన్య ప్రజలు కానీ అప్పుడు శూద్రులు అని చెప్పేసి ఎవరైతే కన్సిడర్ చేయబోతున్నారో అట్లాంటి వాళ్ళు రూలర్స్గా తయారవడం అన్నది అంతకు ముందు లేదు. బట్ ఆఫ్టర్ ద బుద్ధిజం
So it gave the opportunity for everybody. Even in China also there was a emperor called Wu Zetian, who was like, దాదాపుగా ఒక 30 సంవత్సరాలు ఒక ఉమెన్ అంత పెద్ద కింగ్డమ్ని పరిపాలించగలిగారు. సో ఉమెన్ కానీ లేదంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, సో basically they could become the rulers. So he says Buddhism paved the way for the establishment of democracy and socialistic pattern of society in India. So that was the contribution in political field. And role of bhikkhu యొక్క రోల్ కూడా, it was not just becoming perfect person or like he working for himself or she working for herself. Bhikkhu is a social servant. Basically, they constantly engage with people for spreading the Dhamma and spreading this, the principles. The object of social servant is devote his life to the people and being their friend, philosopher, and the guide. So these were the tasks given to the bhikkhus. So what was the impact? So these were the foundations that were అంతకుముందు ఉన్నటువంటి whatever was the bad principles or unuseful principles, వాటిని ఏ విధంగా మార్చారు అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దాట్. సో ద ఇంపాక్ట్ ఇన్ ద పొలిటికల్ స్పియర్ ఏమైంది? చంద్రగుప్త మౌర్యుడు 322 BCలో హీ కుడ్ బ్రింగ్ అబౌట్ ఏ పొలిటికల్ రివల్యూషన్. సో పొలిటికల్ రివల్యూషన్ ఎలా వచ్చింది అంటే, అంతకుముందు రిలీజియస్ రివల్యూషన్, సోషల్ రివల్యూషన్ జరిగాయి కాబట్టి పొలిటికల్ రివల్యూషన్ వచ్చింది. సో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ పర్సన్ కమింగ్ ఫ్రమ్ ద కామన్ పీపుల్. సో ద రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఆ మౌర్యన్ ఎంపైర్ ఎంత పెద్దదంటే 50 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మన ఇండియా 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కంటే 1.5 టైమ్స్ కంటే ఎక్కువ మౌర్యన్ ఎంపైర్ ఉండేది. అప్పుడు తెలిసినటువంటి ప్రపంచంలో టోటల్ ఏరియాలో 6% ఉండేదన్నమాట. దెన్ సెకండ్ అర్బనైజేషన్, దెన్ సెన్సస్, ఫుల్లీ డెవలప్డ్ ట్రేడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వెల్ డెవలప్డ్ రోడ్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. These were made as the foundations and they actually could become true. ఏదైతే రిలీజియస్ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ బుద్ధ ఆర్గనైజింగ్ ద్వారా చేయగలిగాడో, దే ఆల్ బికమ్ ట్రూత్స్ అన్నమాట. అవన్నీ కూడా రియాలిటీలోకి రాగలిగాయి. అలాగే దీన్ని కంపేర్ చేస్తూ, ఈ ఇంపాక్ట్ని కంపేర్ చేస్తూ అంబేద్కర్ టోల్డ్. సో దిస్ ఈజ్ వాట్ వైల్ కంపేరింగ్, అంబేద్కర్ టోల్డ్ బుద్ధిజం వాజ్ as great as the French Revolution. Though a religious revolution in the starting, it became more than a religious revolution. It became social and political revolution. So that was the initial understanding of Dr. Ambedkar. Later on, in 1944, he elaborated it further. Ee context istu chepparu, India has always been a land of revolution. In comparison to the French Revolution would only be a bagatella. అంటే వాట్ ఎవర్ బుద్ధ విత్ హిస్ ఆర్గనైజింగ్ స్కిల్స్, కెపాసిటీస్, ద రెవల్యూషన్ హీ బ్రాట్ అవుట్, దాన్ని ముందు ఫ్రెంచ్ రెవల్యూషన్ పెడితే ఇట్ ఈస్ జస్ట్ ఏ బాగటెల్. బాగటెల్ అంటే వెరీ స్మాల్, ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, నథింగ్. సో ఇండియన్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ రివల్యూషన్ అన్నట్లు చెప్పుకొచ్చారన్నమాట. So basically French Revolution was basically limited to political sphere, but Buddha's organizing skills ద్వారా చేంజెస్ ఏదైతే తీసుకొచ్చారో, they were religious, social and political and encompassed all the aspects of the society. అప్పట్లో ఉన్నటువంటి ప్రపంచం, అప్పట్లో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా తెలియదు, అప్పట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ తెలియదు. అప్పట్లో ఆసియా, యూరప్ అండ్ ఆఫ్రికా ఖండాలు మాత్రమే తెలుసు. దట్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద వరల్డ్. So Buddhism spread to Afghanistan, to pre-Christian Celtic Britain. Even today's Britain, Europe ఏదైతే ఉందో అక్కడ కూడా pre-Christian years లో Buddhism was there. That was the new research that was telling. Southeast Asia and Russiaలో even today Russiaలో there are some republics which are still the majority religion is Buddhism అన్నమాట. So it spread to the entire world, known world then. Then how this organizing was used in historical contexts by other religious leader or maybe political leaders. Moses, while he was taking his people from Egypt, slavery nundi, he was taking them to Judea, that is the land of honey and milk. So in between route lo travel చేసేటప్పుడు it took lot of time. So akkada when there were some grievances to the people, he also developed an organizing setup.
So with the help of his wife Jipora and father-in-law, so he developed the organizing methods. So when I was in Harvard, people used to tell about the organizing skills or organizing methods evolved, during that time, but nobody was telling about the Buddha's organizing methods. So that was, very perplexing when there was so much of history in India, but unfortunately పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కానీ రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ లేదంటే ఎట్లా బుద్ధిజం కంట్రిబ్యూటెడ్ అని చెప్పలేదు. సో దెన్ మార్టిన్ లూథర్ కింగ్ యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ నోన్ మాంట్గామరీ బస్, అంటే బస్సులో బ్లాక్స్ కూర్చోకూడదు, వాళ్ళు తెల్లవాళ్ళు కూర్చోవాలి, లేదంటే వాళ్ళు ముందు కూర్చోవాలి, వీళ్ళు వెనక కూర్చోవాలి. సో అట్లాంటి ఒక ఇది వచ్చినప్పుడు హీ ఆర్గనైజ్డ్ పీపుల్. నెల అవుతున్నది అనుకున్నది హీ టుక్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 380 days, ఒక నెల రోజులో అయిపోతుంది అనుకున్నది. But people were like, he has created those capacities. People were actually walking on the roads, but not taking those buses. They boycotted the buses. And that kind of strength, even 75-year-old women, Muslimaru kuda, they were like, motivated so much. They took leadership and their capacities were so enhanced. So, ఆ విధంగా they could sustain that. సో అంటే అవి కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దే ఆర్ లిమిటెడ్ టు ద స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ దేర్. బట్ బుద్ధాస్ ఆర్గనైజింగ్ వాజ్ ఎన్కంపాసింగ్ ద హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ద హోల్ ఆఫ్ ద హ్యుమానిటీ. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఆర్గనైజింగ్ ఫర్ అస్, ఫర్ యూ, ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి? సో ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ, ఎవ్రీ సెట్ ఆఫ్ పీపుల్, like be it women, be it children, be it old people, be it marginalized, every community, every country has inherent capacities. If you love your country and if there are some bad systems which prevent, అంటే ఇట్లాంటి మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ కానీ లేదంటే మన కమ్యూనిటీ యొక్క డెవలప్మెంట్ని ప్రివెంట్ చేసేటటువంటి బ్యాడ్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, they have to be removed. The only way is you must organize. One must organize. We have to volunteer. We have to take the responsibility and thus leadership, and then work for the change in a collective way. So that can happen only when we share our story. So how, we are suffering by those bad systems. The story of you, the story of me, the story of all of us. Then why that needs to be, అది ఎందుకు ఇప్పుడే చేయాలి, the urgency of now. So by doing this, basically we can organize and we can bring about the change. Then so with who are the persons who the Buddha organized with all sections of the society. He started with his friends. Then when he went to Kapilavastu, he organized his community people. Then the trading community, today's whatever we call as Vaishyas, the trading community, they were the strongest supporters of Buddhism. The kings, the queens, the nobles, everybody at the top, and at the bottom, sanitation workers, priestly class, barbers, potterers, women, even bandits and fallen people, courtesans, andarni organize చేశాడు. So basically he created capacities. He created that edifice, the Dhamma, and then in a nutshell అందరినీ కూడా ఆర్గనైజ్ చేశాడు. దెన్ హీ ఆర్గనైజ్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ ఇల్ విల్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ పుట్ దోస్ సిస్టమ్స్ ఇన్ ద ఒరిజినల్ ప్లేస్. బ్యాడ్ సిస్టమ్స్ని పెట్టిన వాళ్ళని హేట్ చేయడము, ఇల్ విల్ కానీ అట్లాంటివి ఏమీ పెట్టుకోకుండా, సో హీ వర్క్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి. సో హీ ఆర్గనైజ్డ్. సో మనం ఈరోజు generalga when we take this quote, educate, agitate, organize, which was the quote given by Dr. Ambedkar in Bahitkrit Hitkarini Sabha, that masthead meeda. So we think that it is only for the marginalized people. No, Buddha has done it for everybody. It is not only the marginalized people or Dalits. Dalits were only a small part of Buddhism, but the major portion was the trading community, the kings, the nobles. Everybody has a part, the women, everybody has a part in that anamata. So organizing annadi, so basically it creating capacities, volunteering, and then taking responsibility. So that ఆ కాంటెక్స్ట్ లో దిస్ ఆర్గనైజింగ్ అన్నది అంబేద్కర్ గారు యూజ్ చేశారు.
నాట్ ఏదో కొందరిని తీసుకొచ్చి ఇప్పుడు అర్థం చేసుకున్నటువంటి విధంగా సమీకరించడం అన్న కాంటెక్స్లో వాడుతున్నారు, మొబిలైజింగ్ అన్న కాంటెక్స్లో వాడుతున్నారు. బట్ దట్ వాజ్ నాట్ ద ట్రూత్. ద ట్రూత్ వాజ్ లైక్ ఆర్గనైజింగ్ ఈజ్ ఎన్హాన్సింగ్ కెపాసిటీస్. దెన్ వాట్ ఫర్ వీ నీడ్ టు ఆర్గనైజ్? సో ఆర్గనైజ్ ఫర్ ద whole of humanity, అందరి కోసము, ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్, for creating a better society or better earth or the universe for all the living forms to live in a peaceful and content way. So this is what organizing is required for. So organizing is required for creating love, creating metta. He went even beyond this love. So metta is basically, he says, I am just taking the words from Buddha and his Dhamma. Love is not enough. What is required is Maitri. So it is wider than love. So fellow feeling, not only among human beings, but among all the living forms. So this is what he says. I think I will be closing in another 5 minutes. So then, so all living beings with the same happiness, whatever way మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో అదే విధంగా అందరూ ఉండాలి, అన్ని లివింగ్స్ బీయింగ్ కూడా ఉండగలగాలి. So without, like, the mind should be impartial, the mind should be open, and there is hatred for none and love for everybody. So this is what is organizing is required for. So this is how he did his organizing, and he was successful. And there are so much to learn for all of us for doing the organizing, and hopefully we can అందరం కూడా అట్లాంటి స్పిరిట్ తీసుకొని ముందుకు వెళ్ళగలమని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ టుక్ అరౌండ్ 46 minutes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బుద్ధుని వ్యవస్థీకరణ పద్ధతులపై చక్కని వివరణ అందించినందుకు మన చంద్రుడి గారికి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మరి ప్రశ్నోత్తరాలు కి వెళ్దాం. సభ్యుల్ని చాట్ విండోలో ప్రశ్నలు టైప్ చేయమని కోరుతున్నాం. సార్, బుద్ధుడు తన జ్ఞానాన్ని జాబితాలు, వర్గీకరణలు, దశలవారీ బోధనలు, అలాగే స్పష్టమైన వివరణల ద్వారా క్రమబద్ధంగా, వ్యవస్థీకృతంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశాడు అంటారు. సో బుద్ధుని బోధనలో సులువుగా గుర్తుపెట్టుకోవటానికి వీలుగా నంబర్డ్ లిస్ట్స్ ఉంటాయి. 4 నోబుల్ ట్రూత్స్, 8 ఫోల్డ్ పాత్, 5 ప్రీసెప్ట్స్, 7 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అలాగా. సో అలాగే శ్రోతలకి బోధనలు చేసేటప్పుడు దానశీలం, నైతికత, హెవెన్స్, అశాశ్వతం, ఇలా ఈ విషయాలన్నిటి మీద ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చెప్తాడు. చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది అంటారు, కొంచెం వివరిస్తారా? యా, ఇది మీరు ఫస్ట్ బుద్ధిస్ట్ సంగీతి జరిగింది కదా, బుద్ధుడు పరినిర్వాణ పొందినటువంటి 3 నెలల కాలంలోనే. సో అప్పుడులో ఆనంద, దెన్ కశ్యప, దెన్ ఉపాలి. ఆనంద వాజ్ ఆయనతో దాదాపుగా 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిపాడు. సో ప్రతి చోట హీ వాజ్ టెల్లింగ్, బుద్ధుడు ఇలా చెప్పాడు, దస్ ఐ హ్యావ్ హర్డ్. సో ప్రతి స్టాంజా కూడా ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. సో మనకు రికార్డ్ అయినవన్నీ కూడా. సో బుద్ధుడు ఇలా చెప్పారు, నేను ఇలా విన్నాను, దస్ ఐ హ్యావ్ హర్డ్. సో ఇవన్నీ కూడా ఆనంద వాజ్ టెల్లింగ్, దెన్ ఉపాలి వాజ్ కన్ఫర్మింగ్ ఇట్, దెన్ కశ్యప వాజ్ కోడిఫైయింగ్ దెమ్. సో ఆ ఫస్ట్ సంగీతిలో బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజగృహ జరిగినటువంటి శతపర్ణి కేవ్లో జరిగినటువంటి ఆ సంగీతిలో వీళ్ళు కోఆర్డినేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవడం కష్టం అయిపోతుంది. వీటిని ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా ఉండగలిగేటట్లు ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి వాటిని 1 1, 2 2, 3 3 ఇలా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్య రీతిలో,
అంటే ఆ వర్డ్ అరమరిక కూడా, అంటే పదాల అరమరిక కూడా ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఉండే విధంగా అమర్చి పేర్చడం జరిగిందనమాట. సో ఒక్కొక్క అంటే సుత్త పీఠకలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఈ గ్రూప్ ఆఫ్ అర్హన్స్ గుర్తు పెట్టుకోవాలి. లేదంటే తర్వాత ఉన్నటువంటి వినయ పీఠకలో ఉన్నటువంటి విషయాల్ని వీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ మార్క్స్ని ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓరల్ ట్రెడిషన్ ద్వారా ముందు తరాలకు ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు. వారిని ఏమనేవారంటే బానకాస్ అనేవారు. సో బానకాస్ ఏంటంటే వాళ్ళ రోల్ ఏంటంటే దే హ్యావ్ టు రిమెంబర్ ఎ పర్టికులర్ సెట్ ఆఫ్ సుత్తాస్, ఇంకొక గ్రూప్ ఇంకొక పర్టికులర్ సెట్ ఆఫ్ సుత్తాస్. సో దట్ ఈస్ హౌ లైక్ Pali is a beautiful language. There are so many Pali words in our Telugu. So if we read the Telugu words, చాలా ఉన్నాయి Pali. Like even without understanding anything, if you just read Pali, we can understand half of it. ఎందుకంటే చాలా విషయాలు మన తెలుగులో ఉన్నవే ఉన్నాయి అందులో. సో అంటే ఆ లాంగ్వేజ్ని, ఆ వర్డ్స్ని ఆ విధంగా అమర్చి పేర్చడం జరిగింది. సో దట్ భవిష్యత్ తరాలకి అది ఈజీగా అర్థమయ్యే రీతిగా ఉండాలి అని చెప్పేసి. అంటే వారు చేసేటప్పుడే, ఓరల్గా కంపైల్ చేసేటప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట కశ్యపుడి ఆధ్వర్యంలో. సో మేబీ దట్ వాస్ ద రీజన్ వై వీ హ్యావ్ సో బ్యూటిఫుల్లీ అరేంజ్డ్ అండ్ సో మెలోడియస్లీ గుడ్. థ్యాంక్ యూ సార్. సందీప్ గారు ఈ ప్రెజెంటేషన్ షేర్ చేయమంటున్నారు, కానీ సందీప్ గారు ఈ వీడియో రికార్డింగ్ మీకు గ్రూప్లో షేర్ చేస్తాము. సో దానిలో మీకు ప్రెజెంటేషన్ అంతా కనిపిస్తుంది సార్. అలాగే బుద్ధుడు తన బౌద్ధ సంఘాన్ని ఏర్పరిచినప్పుడు అనుసరించిన వ్యవస్థీకృత పద్ధతుల్లో నేటి సమాజ సంస్థలకు ఉపయోగపడే ముఖ్య పాఠాంశం ఏమిటి? So I'm not expert in all the aspects, but I'll try to tell whatever I know. So I'm also learning Buddhism and comparative religion of late. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగా సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు సంఘంలో 2 కేటగిరీస్, తర్వాత ఓన్లీ డిఫరెన్స్ సంఘంలో ఏంటంటే బిక్కు సంఘ, బిక్కుని సంఘ, అది తప్ప వేరే ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. సో బయటి నుండి వచ్చేటటువంటి ఎవరైనా, అది నోబుల్ కావచ్చు, లేదంటే రాజు కావచ్చు, లేదంటే బార్బర్ కావచ్చు, ఎవరైనా సంఘంలో జాయిన్ అయిన తర్వాత దే లూజ్ ఆల్ దేర్ ప్రీవియస్ టైటిల్స్, ప్రీవియస్ ఐడెంటిఫికేషన్, దే బికమ్ వన్. అంటే ఇప్పుడు నదులు డిఫరెంట్ డైరెక్షన్స్ నుండి వచ్చినప్పుడు నదికి ఒక పేరు ఉంటుంది. సముద్రంలో కలిసిన తర్వాత దే ఆల్ బికమ్ వన్. సముద్రంలో కలిసిన నీరు ఏ విధంగా అయితే ఐడెంటిఫై చేయలేమో, ఇది ఫలానా నది నుండి వచ్చింది, ఫలానా స్ట్రీమ్ నుండి వచ్చింది అని చెప్పేసి. సో సంఘం కూడా అటువంటిది. సంఘంలో వచ్చినటువంటి తర్వాత ఎటువంటి డిఫరెన్షియేషన్, డిస్క్రిమినేషన్ ఉండదు అక్కడ. సో దేవర్ సో he has put some rules. They were very strict. Actually, ఫస్ట్ సంగీత జరగడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీసెంట్లీ అప్పటికి కొత్తగా జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తి ఏమన్నారంటే, ఇప్పుడు బుద్ధుడు మహాపరినిర్వాణ చెందాడు కాబట్టి ఇంకా మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, మీకు ఇప్పుడు అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి చెప్పడానికి బుద్ధుడు లేడు కదా అని చెప్పేసి అంటారు. దెన్ దాన్ని బేస్ చేసుకొని కశ్యపుడు ఇది ఆర్గనైజ్ చేస్తాడు. ఎందుకంటే ఇది కౌన్సిల్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కోడిఫై చేయకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి. సో హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. అంటే బేసికలీ హీ వాజ్ క్రియేటింగ్ కెపాసిటీస్ అండ్ ట్రైనింగ్ పీపుల్ అన్నమాట. డిఫరెంట్ ఏరియాస్ నుండి వస్తారు, డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. అందరూ ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి, ఒక బిక్కుగా లేదంటే బిక్కునిగా ఉండాలంటే ఫాలో ద రూల్స్. అందుకని అంత స్ట్రిక్ట్గా ఆ రూల్స్ అన్ని పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మరి సాయిరామ్ గారు టెరిఫిక్ ప్రెజెంటేషన్ అని చెప్తున్నారు. అలాగే ఇతర శ్రోతలు సందీప్ గారు, అలాగే పెద్దిరాజు గారు, వీరందరూ అద్భుతమైన ప్రెజెంటేషన్ అని చెప్తున్నారు సార్. మీరు బుద్ధుని గురించి ఎన్ని సంవత్సరాల వయసులో తెలుసుకున్నారు అని శీలా గారు అడుగుతున్నారు. ఓకే, దట్ వాస్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ ఈవెన్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నది కూడా వెన్ ఐ వాస్ 22 years old. ఐ థింక్ ఐ హ్యావ్ టోల్డ్ ఇట్ అండ్ సమ్ అదర్ అకేషన్. నేను రైల్వేలో పనిచేస్తూ ఉన్నాను. 18 yearsలోనే టికెట్ కలెక్టర్గా జాబ్ వచ్చింది అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మహారాష్ట్ర. నాందేడ్ అని చెప్పేసి ఒక ప్లేస్లో పనిచేసేవాడిని టికెట్ కలెక్టర్గా. సో అక్కడ పనిచేసేటప్పుడు
సో నాగ్పూర్కి చాలామంది ట్రైన్లో వెళ్ళేవారు. ఏప్రిల్ 14కి, అలాగే డిసెంబర్ 6కి, అక్టోబర్ 14కి. సో ఆ ట్రైన్స్ అంతా చాలా ఫుల్గా ఉండేవన్నమాట. టికెట్ చెకింగ్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. సో ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు అని చెప్పేసి నా పక్కన ఇంకొక సీనియర్ టికెట్ కలెక్టర్ ఉంటే ఆయన అడిగాను, ఏంటి సార్ ఎందుకు ఇంతమంది ఇక్కడికి వెళ్తున్నారు, దీని ఏంటి కారణం ఏంటి అని. దెన్ అప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేసి టిఫిన్ పెట్టి, సరే నువ్వు రా నాతో పాటు అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర ఉన్న అంబేద్కర్ రాసిన బుక్స్ అన్ని ఇచ్చి చదువును అని చెప్పేసి ఇచ్చేసాడు. సో that is how I came to know about Dr. Ambedkar. That has changed my perspective. Then after that, now and then we started reading. సో సీరియస్ రీడింగ్ అన్నది లాస్ట్ ఒక 5-6 years నుండి ఐఎమ్ మోర్ రీడింగ్ ఇన్ టు కంపారేటివ్ రిలీజియన్. థ్యాంక్ యూ సార్. బిఎస్ఎన్ మూర్తి గారు చెప్పినట్లు అవేకెనింగ్ సెషన్ సార్. మరి సమయాభావం వల్ల ప్రశ్నోత్తరాలు ఇంతటితో ముగిద్దాం. మన శ్రీ చంద్రుడి గారికి మన అందరి తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సభ్యులు ప్రశ్నలు, నిర్వహణ గురించి సలహాలు ఈ సమావేశం తర్వాత కూడా కేకే రాజు గారికి పంపవచ్చును. మీరు టు మేక్ ఇట్ క్విక్ మీకు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Thank you, sir. Gandham Chandru sir, thank you so much for this wonderful presentation. It's truly enlightening. సార్ ఒక స్మాల్ పాయింట్ ఇందాక మీరు అడిగారు కదా, ఇంత ఆర్గనైజ్డ్ గా ఎలా ఉంటుంది మొత్తం టీచింగ్స్ అని. ఒక జస్ట్ 1 పాయింట్ యాడ్ చేస్తాను సార్. సో బుద్ధ టీచింగ్స్ చేసేటప్పుడు హీ ఇన్వెంటెడ్ ఎ న్యూ మెథడ్ కాల్డ్ ఎస్ రికర్సివ్ మెథడ్. ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూని సింపుల్ పాయింట్స్ గా బ్రేక్ చేసి ఒక ఆర్గనైజ్డ్ మెథడ్ లో రాయాలి, చెప్పాలి అనేది హీ ఇన్వెంటెడ్ అండి. So I just wanted to add this point about recursive learning. Thank you, sir. Thank you for this wonderful presentation. Thank you, Sairam. There is another method called as chiasm. టియాస్టిక్ మెథడ్ అంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఒక జాతక స్టోరీస్ చెప్పేటప్పుడు కూడా ఒక ఫ్లో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వసాంతర జాతక అని ఉంటుంది. వేర్ కింగ్ ప్రిన్స్ వసాంతర ఎవరైతే ఉన్నారో, he loses his kingdom, he loses his wife, he loses his children. Then he regains his children, regains wife, regain the kingdom. అంటే ఒకే సీక్వెన్స్లో ఇలా నష్టాలు జరగడము, మళ్ళీ అదే సీక్వెన్స్లో రీగెయినింగ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థియాస్మిక్ మెథడ్ కూడా అని అంటారు. సో he has developed various methods. Yeah, thank you for adding that point. ఇప్పుడు శ్రీ గొంది నవీన్ గారి ధన్యవాద ప్రసంగం. నవీన్ గారు. సార్, ఈరోజు గంధం చంద్రుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా క్లియర్గా స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఇక వారు చెప్పిన దాంట్లో బుద్ధుడు ఆర్గనైజింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎవరు ఏ పద్ధతుల్లో అయితే కార్యక్రమాన్ని తీసుకెళ్తారో ఒక విధంగా అలాంటి వ్యక్తికి ఆయా కార్యక్రమాలు అతను ఎంటర్ చేయడం జరిగిందని దీనికి తెలుస్తుంది. అలాగే రోల్ ఆఫ్ బిక్కు దీంట్లో భాగంగానే ఎన్ని వస్తుంది. ఎప్పుడైతే ఆర్గనైజ్ సెటప్ చాలా బాగుందో ఆటోమేటిక్గా మొబైలైజేషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. అందుకే బౌద్ధం ప్రపంచంలో మరి ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం. అలాగే బుద్ధుడు ఆయన చెప్పిన దాని ప్రకారంగా బుద్ధుడు చెప్పిన దాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం లేదు. కానీ బుద్ధునితో పాల్గొన్నటువంటి ఆనందులు కానీ, కశ్యపుడు కానీ, ఉపాలు కానీ, వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ఫస్ట్ సంగీతం అన్నారు కదా, ఆ దాంట్లో బౌద్ధ సంగీతంలో ఒక ప్రిన్సిపల్స్గా వాటిని పద్ధతి ప్రకారంగా విభజించి వాళ్ళు ఈ తీసుకురావడం వల్ల మనకి ఈరోజు వాటి తాలూకా ఉపయోగం అనేది చాలా కలుగుతుంది. బుద్ధుడు చెప్పేటప్పుడు ఎవరైతే అక్కడ దగ్గరలో అప్పుడు విన్నారో వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేవారు. కానీ ఫ్యూచర్లో దాన్ని నిక్షిప్తం చేసేటువంటి బాధ్యత ఆ తర్వాత అంటే ఆనందుడు, కశ్యపులు అందరూ కూడా తీసుకోవడం వల్ల ఈరోజు మనకి బౌద్ధం అనేది అందుబాటులో చాలా ఉంది. అయితే అంచేత వాళ్ళు చెప్పింది మనకు చాలా వరకు అర్థమైంది. నా పర్సనల్ డౌట్ ఒకటి ఉంది. ఈ బోధి వృక్షం కింద రావి చెట్టు కింద కూర్చొని ఆయన జ్ఞానోదయం పొందడం విధంగా అక్కడే ఎందుకు కూర్చోన్నారు ఏంటి అనేసి నేను గతంలో ఎక్కడో చదవడం జరిగింది. అది ఎంతవరకు నాకు తెలియదు నిజం.
అది బోధి వృక్షం అంటే రావి చెట్టు మిగతా వృక్షాల్లో కాకుండా నైట్ టైం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మిగతా చెట్లు అలా చేయవు కాబట్టి బుద్ధుడు అక్కడ కూర్చొని జ్ఞానం తీసుకోవడం జరిగిందనేసి ఒక రీసెర్చ్ చేసినట్టుగా ఏదో యూనివర్సిటీలో అమెరికాలోనో లేకపోతే ఎక్కడో రీసెర్చ్ చేసినట్టుగా నేను చదవడం గతంలో జరిగింది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు సైంటిఫిక్గా. అది అందుకనే రావి చెట్టు గౌరవనీయంగా పూజనీయంగా ఉంటుందనేసి అందరూ చెప్తుంటారు. ఇది జస్ట్ నా డౌట్ మాత్రమే. అయితే ఈరోజు ఈ కార్యక్రమం స్పష్టంగా క్లియర్గా ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే మోదీ గారికి వీళ్ళందరినీ సమీకరించి ఇక్కడ మొబిలైజ్ చేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నటువంటి కేకే రాజా గారికి, దీంట్లో మరి బ్యాక్ బోన్గా దనుగా ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. మనందరం పంచశీలను మన దైనందిన జీవితాల్లో ఆచరిస్తూ బౌద్ధ ధర్మాన్ని కొనసాగిద్దాం. మళ్ళీ 2 వారాల తర్వాత కలుద్దాం. నమస్కారం.